ప్రభుత్వం తెలంగాణలో ఎలక్షన్లు పెడతామని చెప్తుంది కాబట్టి ప్రభుత్వం ఏమనుకుంటుంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎలక్షన్లు జరుగుతాయా జరగవా తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఆసరా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తే బెల్ ఐకాన్లు ఆన్లో పెట్టుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవట్లేదు. ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళు కూడా బెల్ ఐకాన్ ఆన్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చిన్న ఛానల్. తెలంగాణలో ఎలక్షన్లు జరపాలని నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఎలక్షన్లు జరపాలంటే కోర్టు పరిధిలో ఉంది. అసలు ఎలక్షన్లు జరుగుతాయా జరగవా అని ప్రభుత్వం బీసీ వాళ్ళకి 42% ఇస్తూ జియో విడుదల చేసింది. కానీ ప్రభుత్వం మాత్రం ఎంపీటీసీ, జెడ్పీసీ, సర్పంచ్ ఎలక్షన్లు జరపాలని అనుకొని ఎన్నికల కమిషన్స్కి మేము రెడీగా ఉన్నామని ప్రభుత్వం చెప్పేసింది. ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్లు జరిగితే మాత్రం ఎంపీటీసీగా నిలబడే అభ్యర్థులు చాలా డబ్బులు ఖర్చు చేసినా, ఒకవేళ ప్రభుత్వం కొంతమంది రాజకీయ నాయకులు మాత్రం ఈ జియో చెల్లదు, అందులోటి ఎలక్షన్లు కూడా చెల్లదు అని, ఇది మాత్రం కోర్టు పరిధిలో ఉంది, మీరు ఎవరు తొందరపడవద్దు, ఎంపీటీసీ, జెడ్పీసీ వాళ్ళు క్యాడర్లు అని. ఎందుకంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఈ నెల 8వ తారీఖు దీనిపైన విచారణ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకుంటానని కోర్టు చెప్పేసింది. ఎన్నికల కమిషన్స్ కూడా కోర్టు ఏం చెప్తుందో విని తర్వాతనే 9వ తారీఖు ఫైనల్ డిసిషన్ అని చెప్పిందని చెప్తున్నారు. ఇది మాత్రం 9వ తారీఖు దాకా కొంచెం హై టెన్షన్లోనే ఉంటుంది అనిపిస్తుంది. ప్రభుత్వం ఏం చెప్తుందో కోర్టు ఏం చెప్తుందో అప్పుడు దాకా క్యాడర్లు అందరూ కొంచెం వెయిటింగ్ చేస్తూ ఎక్కడా డబ్బులు ఖర్చు చేయకుండా ఉండండి. ఒకవేళ కోర్టే ప్రభుత్వాన్ని ఎలక్షన్లు జరపాలి, ఇది చెల్లిద్దని చెప్తే మాత్రం అప్పుడు ఖర్చు చేయండి. అప్పుడు దాకా హై టెన్షన్లోనే ఉంటుంది. ప్రభుత్వం జియో విడుదల చేసింది బీసీ 42 ఇస్తానని. కానీ ప్రభుత్వం ఏం చెప్తుందో, కోర్టు ఏం చెప్తుందో తినాలి. 8వ తారీఖు దాకా కొంచెం ఆగండి. ఒకవేళ పోయిన గవర్నమెంట్ ఇచ్చిన జియోని కన్ఫర్మ్ చేస్తూ అదే పద్ధతిలో ఎలక్షన్లు జరుపుతారా, లేకపోతే ఇప్పుడు ఇచ్చిన జియో ప్రకారం జరుపుతారా తెలియాలంటే ఈ నెల దీనిపైన కొంచెం గట్టిగానే విచారణ చేసి ఫైనల్ డిసిషన్ చెప్తారా అనిపిస్తుంది ప్రభుత్వానికి. ఎందుకంటే ఇది ఎలక్షన్లు, ఎంపీటీసీ, జెడ్పీసీ, సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి కొంచెం త్వరగానే అవుతుందని